తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. Hi, hello, this is Gayatri. Welcome to ET Exclusive. నీరు పల్లం వైపు ట్రావెల్ చేస్తుందన్నది ఎంత నిజమో హీరోలు సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడతారన్నది కూడా అంతే నిజం. అందుకే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్ని. లేటెస్ట్ గా నార్త్ హీరోలందరూ మన దర్శకులతో ములాఖత్ అవడం వెనుక రీజన్ కూడా ఇదే. సందీప్ నార్త్ సినిమా చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ జస్ట్ 1 ఫిలిం ఓల్డే. ఆయన మేకింగ్ మెస్మరైజ్ చేసింది నార్త్ హీరోలను. కబీర్ సింగ్ యానిమల్తో అక్కడ బ్యాక్ టు బ్యాక్ ప్రూవ్ చేసుకున్నారు. నా కోసం మా డార్లింగ్ వెయిట్ చేస్తున్నారని ఇప్పుడు మళ్లీ సొంత గడ్డ మీద మెగాఫోన్ పడుతున్నారు. అట్లీ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఆల్రెడీ కోలీవుడ్లో ప్రూవ్ చేసుకున్న అట్లీని నమ్మి జవాన్ ప్రాజెక్ట్ ఇచ్చారు షార్క్. ఆ సినిమా ఏకంగా 1000 కోట్ల క్లబ్లోకి చేరడంతో అట్లీ కోసం నార్త్ హీరోలు క్యూ కట్టారు. అయితే ఐకాన్ స్టార్తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని వచ్చేశారు అట్లీ. షారుఖ్ మాత్రం మరో సౌత్ కెప్టెన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉప్పెనతో ప్రూవ్ చేసుకుని పెద్ద పనులతో బిజీగా ఉన్నారు బుచ్చిబాబు సానా. ఈయన నెక్స్ట్ సినిమా షారుఖ్ తో ఉంటుందన్నది టాక్. అయితే పెద్ది రిలీజ్ అయి సక్సెస్ అయిన తర్వాతే ఈ ప్రాజెక్టు ప్రోగ్రెస్ ఏంటనేది తెలుస్తుందన్నది ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. రీసెంట్ గా సన్నీ డియోల్ తో జాట్ మూవీ తెరకెక్కించారు గోపీచంద్ మలినేని. మాస్ సినిమాలను కమర్షియల్ గా సక్సెస్ చేసే డైరెక్టర్ గా మంచి పేరుంది గోపీచంద్ కి. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. జాట్ కెప్టెన్ బాలీవుడ్ లో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారా అని ముంబై మీడియా కూడా ఆరా తీస్తోంది. అల్లు అర్జున్ అట్లీ సినిమా సగానికి పైగా పూర్తవుతున్న ఈ టైంలో నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెరుగుతోంది. నెక్స్ట్ నార్త్ డైరెక్టర్తోనా, మాస్ డైరెక్టర్తోనా, లేదా పాన్ ఇండియా కెప్టెన్సీలోనా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఐకాన్ స్టార్ దృష్టిలో ఎవరున్నట్టు? పుష్ప మానియా నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు కానీ ఐకాన్ స్టార్ మాత్రం ఎప్పుడో వాట్ నెక్స్ట్ అంటూ ముంబై బాట పట్టేశారు. అక్కడే షూటింగ్ జరుపుకుంటోంది అట్లీ సినిమా. దాదాపు సగానికి పైగా చిత్రీకరణ కూడా పూర్తయింది. గ్లోబల్ రేంజ్ కి ఇంచు కూడా తగ్గకుండా షూట్ చేస్తున్నారు అట్లీ. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏం చేస్తారనే టాక్ జోరందుకుంది. సంజయ్ లీలా బన్సాలీతో సినిమా ఉంటుందని నార్త్ మీడియా కోడై కూసింది. అయితే ఇప్పటిదాకా దాని గురించి మరో మాట లేదు. సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా ఉంటుందనే మాటలు వినిపించినా ప్రస్తుతం స్పిరిట్ పనులతో సందీప్ బిజీ కాబట్టి ఆ ఊసెత్తడం లేదు జనాలు. ఆల్రెడీ చేసిన బోయపాటితో మళ్లీ సినిమా చేయడానికి బన్నీ మొగ్గు చూపుతున్నారనే వార్తలున్నాయి. అఖండ తాండవం తర్వాత బోయపాటి ఫ్రీ అవుతారు కాబట్టి ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్సులు బాగానే ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అన్నట్టు బన్నీతో సినిమా చేస్తారని ఆ మధ్య ప్రశాంత్ నీల్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఇప్పుడు తారక్, ఆ తర్వాత ప్రభాస్ అంటూ బిజీగానే ఉంది నీల్ లైనప్. ఈ నేపథ్యంలో బన్నీ ఇమ్మీడియట్ గా ఎవరికి క్యాల్షీట్ ఇస్తారు, ఏ సీట్లోకి వెళ్తారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. పుష్ప 3ని లైన్లో పెట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు క్రిటిక్స్. గ్లోబ్ ట్రాటర్ పాస్లు దొరుకుతాయా? ఎవరిస్తారు? ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు సినిమా లవర్స్ మధ్య జరుగుతున్న ఏకైక చర్చ ఇదే. రాజమౌళి ప్లాన్ చేసిన గ్లోబల్ ఈవెంట్ ని నేరుగా వెళ్లి చూడాలని ఉవ్విళ్లూరుతున్న వారి సంఖ్య చాలానే ఉంది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్కి పాస్ని పాస్పోర్ట్లా డిజైన్ చేశారు జక్కన్న. ప్రపంచ యాత్రికుడి ఈవెంట్కి వెళ్లాలంటే ఆ మాత్రం పకడ్బందీగా ఉండకపోతే ఎలా అన్నది జక్కన్న మాట. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ డూస్ అండ్ డోంట్స్ రాశారు. రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫోటోలతో ఉంది పాస్బుక్. అందులోనే రూట్ మ్యాపులు, క్యూఆర్ కోడ్స్, అన్ని డీటెయిల్స్ ని ప్రింట్ చేశారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ స్పెషాలిటీస్ ఏంటని ఆరా తీస్తున్నారు జనాలు. శృతి హాసన్ పర్ఫార్మెన్స్ ఈవెంట్కి హైలైట్ కానుందట. ఆమె పాడిన పాటను ఈవెంట్ కోసమే డిజైన్ చేశారని, సినిమా థీమ్ సాంగ్ అదే అని హింటిచ్చింది యూనిట్. శృతి సాంగ్తో పాటు మరికొన్ని స్కిట్స్ కూడా ప్లాన్ చేశారు జక్కన్న. సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ని స్పీచ్ల రూపంలోనూ, కన్జర్వేషనల్ మెథడ్లోనూ ఎక్కువగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. గ్లోబ్ ట్రాటర్ షూటింగ్ ఎంత పూర్తయింది? విఎఫ్ఎక్స్ కి ఎన్ని రోజులు పడుతుంది? ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ప్రమోషన్లు ఎలా చేస్తారు? ఈ డీటెయిల్స్ అన్నింటికీ నవంబర్ 15 ఈవినింగ్ సమాధానం రానుంది. ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్లో పెద్దికి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు. మళ్ళీ పుడతామా ఏటి, ఉన్న ఒక్క లైఫ్లో అన్నీ చేసేయాలనే డైలాగ్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. మన హీరోయిన్లో ఫోకస్ ఆన్ ఏ సింగిల్ ఎజెండా అనే కాన్సెప్ట్కి ఎవరూ కట్టుబడ్డం లేదు. ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీ కావడమే కావాలి. ఇప్పుడు ఎంత టఫ్ జాబ్ అయినా సరే
టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనే టార్గెట్తో ముందుకు సాగుతున్నారు. క్యారెక్టర్ ఏదైనా సూపర్ అనిపించుకునేలా పర్ఫామ్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు రష్మిక మందన్న. హీరోయిన్ ఉండాలి కాబట్టి హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకునే సినిమాలో ఆమె దగ్గరికి వెళ్లట్లేదిప్పుడు. రష్మిక ఉందంటే ఓ రేంజ్ క్యారెక్టరైజేషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలాంటి ఇమేజ్ తనకు కూడా కావాలని కోరుకుంటున్నారు భాగ్యశ్రీ. జస్ట్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవాలని లేదంటున్నారు భాగ్యశ్రీ. కాస్త కష్టమైనా పర్వాలేదు గాని స్క్రీన్ మీద ఫిదా చేసే క్యారెక్టర్లను చేయాలనిపిస్తోందంటున్నారు. శ్రీలీల కూడా యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే ఫీలింగ్ లో ఉంది. అయితే శ్రీలీల ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్నారు. వైరల్ వయ్యారి లాంటి పాటలతోనే కాదు, భగవంత్ కేసర్ లాంటి మూవీలోని క్యారెక్టర్లతో సహా శ్రీలీల బెస్ట్ అనిపించుకున్నారు. మన హీరోయిన్లే కాదు, నార్త్ భామలు కూడా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఓవైపు యాక్షన్, మరోవైపు పర్ఫార్మెన్స్, కలర్ఫుల్ కమర్షియల్ ఫ్రేమ్స్. డైరెక్టర్ ఏం చెప్పినా చేయడానికి, ది బెస్ట్ అనిపించుకోవడానికి రెడీ అవుతున్నారు. కృతి సనన్, కియారా, ఆలియా అందరిది ఇప్పుడు ఇదే రూటు. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందుకే ప్రమోషన్ల జోరు కూడా పెరిగింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి వేళైందని అంటున్నారు అఖండ 2 మేకర్స్. ఈ సాంగ్ కోసం రాత్రింబవళ్లు పనిచేశాం. ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంది. ఈశ్వర తత్వాన్ని చెప్పినప్పుడు, దాన్ని స్క్రీన్ మీద బాలకృష్ణ అంతే మైటీగా ప్రజెంట్ చేసినప్పుడు ఆ ఫీల్ ని మాటల్లో చెప్పలేమంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అఖండ తాండవం సాంగ్ విన్నవాళ్లందరిది ఒకే మాట. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇప్పుడు తాండవం మ్యూజిక్ వేరే లెవెల్ అని, నిద్రాహారాలమని ఆ సాంగ్కి తగ్గ రిథమ్స్ సెట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నించామని తమన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. తమన్ కష్టానికి ఫలితం వినిపిస్తోందన్నారు. ప్రతి ఫ్రేమ్లోనూ బాలయ్యను ఎలివేట్ చేశారు బోయపాటి శ్రీను. సాంగ్ సౌండ్కి తగ్గట్టే స్క్రీన్ మీద బాలయ్య ప్రెజెన్స్ మెస్మరైజ్ చేసింది. యాక్షన్ మోడ్తో కనిపిస్తున్నా ప్రతి షాట్లోనూ భక్తిభావంతో మెప్పించారు బాలయ్య. పాట బీట్ మాత్రమే కాదు, సాంగ్ షూట్ చేసిన లొకేషన్లు కూడా జనాలను ఇమీడియట్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. జార్జియాలో -డిగ్రీల చలిలో బాలయ్య కాళ్లకు చెప్పులు వేసుకోకుండా షూట్ కంప్లీట్ చేసిన తీరుకు ఫిదా అవుతోంది యూనిట్. అఖండ తాండవం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్కొచ్చిన స్పందనతో సీక్వెల్ మీద నార్త్ జనాలకు కూడా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ పాడిన పాట సినిమా ప్రమోషన్లకు పర్ఫెక్ట్ ఊతమిచ్చిందంటున్నారు క్రిటిక్స్. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందుకే ప్రమోషన్ల జోరు కూడా పెరిగింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి వేళైందని అంటున్నారు అఖండ 2 మేకర్స్. ఈ సాంగ్ కోసం రాత్రింబవళ్లు పనిచేశాం. ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంది. ఈశ్వర తత్వాన్ని చెప్పినప్పుడు, దాన్ని స్క్రీన్ మీద బాలకృష్ణ అంతే మైటీగా ప్రజెంట్ చేసినప్పుడు ఆ ఫీల్ ని మాటల్లో చెప్పలేమంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అదే ఇది అనే తేడా లేకుండా అన్ని జానర్స్ ట్రై చేయడంలో ముందుంటారు కీర్తి సురేష్. కెరీర్ ఎర్లీ స్టేజ్లోనే మహానటి లాంటి ట్రెమండస్ సక్సెస్ వచ్చేయడంతో ఆ తర్వాత ఎన్ని వచ్చినా దాంతోనే పోల్చి చూసుకుంటున్నారు జనాలు. ఆ రేంజ్ మూవీ మళ్లీ ఎప్పుడు అని అడుగుతున్నారు కీర్తిని. రౌడీ జనార్దన్తో టాలీవుడ్లో మళ్లీ ఫామ్లోకొచ్చేస్తారా? తమన్నా పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. నార్త్ అయినా సౌత్ అయినా స్పెషల్ సాంగులంటే తమన్నా గుర్తుకొస్తున్నారు. కానీ తమన్నా సినిమా హిట్ అయిందనే మాట విని చాలా కాలమైంది. త్వరలో మన శంకర్ వరప్రసాద్ గారిలోనూ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు తమన్నా. అదంతా ఓకే, మీరు హీరోయిన్గా ఓ మంచి హిట్ ఇవ్వండి మేడం అని రిక్వెస్ట్లు వినిపిస్తున్నాయి ఫ్యాన్స్ నుంచి. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ రాశీ ఖన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. రాశీ ఈ మధ్య అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించారు. రకుల్ మాత్రం టాలీవుడ్కి బాగా దూరం జరిగారనే ఫీలింగ్ ఉంది జనాల్లో. దేదే ప్యార్ దే సీక్వెల్లో నార్త్ వాళ్లని పలకరించినా మన వాళ్లు మాత్రం రకుల్ని మిస్ అవుతూనే ఉన్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.